Right. This is continuation of yesterday's class. So this is day one class, right? We have seen column chart and of course clustered column chart, right? Right. Clustered means one upon, staggered means one upon another, clustered means one beside the other or next to each other. Right. Yes. Yeah. Right. This is column chart. Right. So note, by default, chart in Excel is column chart. సో ఎక్సెల్లో మీకు F11 అనేది షార్ట్ కట్. ఏదైనా డేటా మీద F11 పెడితే ఇమీడియట్గా ఒక చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ బై డిఫాల్ట్గా వచ్చేది కాలం చార్ట్. అంటే మోస్ట్ పీపుల్ యాక్సెప్టెడ్ చార్ట్ ఈస్, అంటే మోస్ట్ పీపుల్ ఈజీలీ, ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్, ఈజియెస్ట్ చార్ట్ టు అండర్స్టాండ్ ద సినారియో ఈస్ కాలం చార్ట్. రైట్? ఎస్. యా. సో విల్ కంటిన్యూ అండి. కాలం చార్ట్ చూసాం కదా, దిస్ ఈజ్ కాలం చార్ట్. ఏంటంటే ఇందులో మనం సబ్ కేటగిరీ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం. సేల్స్ ఈజ్ ఆన్ వై యాక్సిస్, సబ్ కేటగిరీ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఇవి డేటా లేబుల్స్. అలాగే ఫార్మేటింగ్, లాట్ ఆఫ్ ఫార్మేటింగ్ చూసాం. సేమ్ అలాగే బార్ చార్ట్స్గా క్లస్టర్డ్ చార్ట్ అంటే వీ నీడ్ అనదర్ ఫీల్డ్ ఫర్ క్లస్టర్డ్ చార్ట్, క్లస్టర్డ్ కాలం చార్ట్ వీ నీడ్ అనదర్ ఫీల్డ్, రైట్? దట్ ఈజ్ రీజియన్, రైట్? ఎస్. సో అట్లాగే దిస్ ఈజ్ స్టాక్డ్ అండి, నాట్ క్లస్టర్డ్. స్టాక్డ్ అంటే వన్ అపాన్ అనదర్, ఒకదాని మీద ఒకటి. ఫర్ వాట్ అబౌట్ క్లస్టర్? విల్ సీ అండి, విల్ సీ. రైట్? సింప్లీ దీని మీదకి వచ్చి మీరు ఈ చార్ట్ మీ విజువల్ మీదకి వచ్చి ఇక్కడ క్లస్టర్ అని చూడండి. దీని మీద క్లిక్ చేస్తే దట్ విల్ టర్న్ ఇంటూ క్లస్టర్. సో ఇదేంటండి చూడండి, నెక్స్ట్ టు ఈచ్ అదర్, ఒకదాని తర్వాత ఒకటి, రైట్? సో మీరు ఇక్కడ సెంట్రల్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ సెంట్రల్ హైలైట్ అయింది, ఈస్ట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఈస్ట్ హైలైట్ అయింది, సౌత్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ సౌత్ హైలైట్ అయింది, వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ వెస్ట్. అంటే అఫ్ కోర్స్ ఇదంతా నా ఫోన్సే రీజన్ వైజ్గా, రైట్? సెంట్రల్లో ఎంత, ఈస్ట్లో ఎంత, సౌత్లో ఎంత, వెస్ట్లో ఎంత. దీనికి ముందు చూసింది స్టాక్డ్, అంటే ఇది ఒక వే ఆఫ్ రిప్రజెంటేటింగ్ అండ్ క్లస్టర్ ఈజ్ ఆల్సో ఒక వే ఆఫ్ రిప్రజెంటేటింగ్. బట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 17. ఇక్కడ కూడా సబ్ కేటగిరీస్ అని ఉన్నాయి. సో ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఇండస్ట్రీ ఏంటంటే మీరు ఒక 10 to 15 లోపు, 10 వరకు ఫైన్, 10 to 15 లోపు ఫీల్డ్స్ ఉన్నప్పుడు కాలం చార్ట్ బెస్ట్ ఫిట్, రైట్? ఇది కాలం కాబట్టి 17 ఉన్నాయి, ఓకే, 2 or 8 అయినా నో ప్రాబ్లం, బట్ దిస్ ఈజ్ ఓకే. బట్ ఎప్పుడైతే మీరు ఇలా క్లస్టర్ ఆర్ ఇక్కడ స్టాక్డ్, క్లస్టర్ కాదు స్టాక్డ్, చూడండి ఇక్కడ స్టాక్డ్, రైట్? ఇలా స్టాక్డ్ క్లస్టర్ వచ్చినప్పుడు చూడడానికి బాగున్నాయి కానీ అంత గజిబిజిగా ఉన్నాయి. అంటే ఒక 1 more ఫీల్డ్ వచ్చినప్పుడు ఎట్లాంటప్పుడు చూపిస్తారంటే టాప్ 5, టాప్ 10 సేల్స్ అట్లా చూపించేటప్పుడు అఫ్ కోర్స్ ఇలాంటి క్లస్టర్, స్టాక్డ్ అలాంటివి చూపిస్తారు, రైట్? సో సరే, దీనికి క్లస్టర్ చూద్దాం. చూడండి, క్లస్టర్ కాలం చార్ట్, రైట్? సో ఏంటంటే ఇదిగోండి ఎక్కడది, దిస్ ఇస్ ద వన్. మీరు చూస్తే చూడండి, ఒకటి నెక్స్ట్ టు ఈచ్ అదర్, వన్ బై వన్ అదర్ వన్,
నెక్స్ట్ టు ఈచ్ అదర్, వన్ బిసైడ్ ది అదర్. రైట్, నేనేం చేస్తున్నానండి, ఐ హ్యావ్ డేటా, సేమ్ డేటా. రైట్, ఇదిగోండి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్ అన్నీ ఉన్నాయి, టూల్ టిప్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద నాకేం కావాలి, ఐ నీడ్ సబ్ కేటగిరీ. రైట్, దట్ ఈస్ ఫైన్. బట్ చార్ట్ విజువల్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, వెన్ యూ ప్లేస్ ద నెంబర్స్. నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, సేల్స్, వై యాక్సిస్ మీద. దెన్ ఇది నార్మల్ కాలమే, నేను క్లిక్ చేసింది క్లస్టర్ కాలం మీద, చార్ట్ మీద. బట్ ఇక్కడ చూస్తే నార్మల్ కాలం చార్టే వచ్చింది. బట్ ఎప్పుడు వస్తుంది క్లస్టర్ కానీ స్టాక్డ్ కానీ, వెన్ యూ ప్లేస్ థర్డ్ కాలం, థర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది. ఆ ఫీల్డ్ ఎక్కడ ఉంది, రీజన్ తీసుకొద్దాం. రైట్, లెజెండ్ లోకి తీసుకొచ్చాను. నౌ చూడండి ఇప్పుడు వచ్చింది. సో ఇదంతా ఒక సెట్, ఇదంతా ఒక సెట్, ఇదంతా ఒక సెట్. ఏంటది సెట్ అంటే, స్టోరేజ్, చైర్స్, ఫోన్స్. ఇవి డిఫరెంట్ రీజియన్స్ లో ఎంతెంత. హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఈస్ట్ లో సేల్ అయింది. సో ఇది ఎక్కడ హైయెస్ట్, ఎక్కడ లోయెస్ట్, వెన్ కంపేర్ టు స్టాక్డ్ తో పోలిస్తే ఇది ఈజీ టు ఐడెంటిఫై. రైట్, స్టాక్డ్ తో పోలిస్తే క్లస్టర్ ఈజ్ ఈజీ టు ఐడెంటిఫై. ఇక్కడ మనం నెంబర్స్ చదువుకోవాలి, అంత క్లారిటీ ఉండదు. అఫ్ కోర్స్ ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి దీని లెంత్ ఎక్కువ. ఎందుకు దీని లెంత్ ఎక్కువ ఉంది దీంతో పోలిస్తే, రైట్. సో ఇది హైయెస్ట్ కాబట్టి అట్లాగూ ఐడెంటిఫై చేయొచ్చు. బట్ కొంచెం డీప్ లుక్ చేయాలి అక్కడ. బట్ ఇక్కడైతే చూడగానే కనపడుతుంది. హైట్, ఏదైతే హైట్ ఎక్కువ ఉందో అది. అంటే ఏ రీజన్ ఇది, ఈస్ట్. ఈస్ట్ రీజన్ లో ఫ్రమ్ ఫోన్స్ నుంచి ఎక్కువ సేల్ జరిగింది. అదిగోండి మీ టూల్ టిప్. టూల్ టిప్ అక్కడ మీకు బ్లాక్ లో వైట్ లో కనపడుతుంది చూడండి. బట్ టూల్ టిప్ ఇదిగోండి వైట్. బట్ ఇదివరకు లాస్ట్ ప్రీవియస్ వర్షన్స్ లో బ్లాక్ లో వచ్చేది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్ గా. సో దాన్ని కూడా ఇప్పుడు మనం ఫార్మేట్ చేయొచ్చు. రైట్, ఎస్, చూద్దాం. చూడండి ఎక్కడ ఉంది, మినిమం ఫార్మేటింగ్ చేద్దామండి. సో ఎక్కడ విజువల్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరల్ లోకి వెళ్తే ఎఫెక్ట్స్, విజువల్స్, బోర్డర్ అండ్ షాడో. రైట్, ఎస్. సో ఏంటి ఫార్మేటింగ్ నేను ఇవన్నీ మళ్ళీ చేసే బదులు జస్ట్ ఇక్కడికి వచ్చి, ఎస్, ఇక్కడ ఫార్మేట్ పెయింటర్. రైట్, జస్ట్ ఇన్ ఎక్సెల్ జస్ట్ డ్రాప్ ద పెయింటర్ హియర్. సో మొత్తం ఆ పెయింటింగ్ మొత్తం అన్ని వచ్చేసినాయి చూడండి. అదర్వైజ్ ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళాలి. దిస్ ఈస్ ద క్వికెస్ట్ వే టు ఫార్మేట్ ద విజువల్స్. సో ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళాలి, ఎక్స్ యాక్సిస్ లో ఉన్న లేబుల్ ని ఫార్మేట్ చేయాలి, అలాగే దీని టైటిల్ ని ఫార్మేట్ చేయాలి. అలాగే వై యాక్సిస్ కి వెళ్ళాలి, వై యాక్సిస్ లో ఉన్న వాల్యూస్ ని ఫార్మేట్ చేయాలి, టైటిల్స్ ని ఫార్మేట్ చేయాలి. అలాగే జనరల్ టైటిల్, చార్ట్ కున్న టైటిల్ దాన్ని ఫార్మేట్ చేయాలి. అలాగే ఈ డేటా లేబుల్స్ యాడ్ చేయాలి. బై డిఫాల్ట్ ఇవన్నీ ఉండవు కదా. రైట్, సో దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. రైట్, బట్ నేను టూల్ టిప్ ని చేద్దాం. చూడండి ఇక్కడ టూల్ టిప్ ప్లేస్ చేస్తే నాకు వైట్ వస్తుంది. ఈ వైట్, సో అది ఎక్కడ ఉంది మీకు, ఫార్మాట్. మీరు ఇందులో జనరల్ టూల్ టిప్, నాకు టూల్ టిప్ వద్దాం అనుకుంటే టూల్ టిప్ వెళ్ళిపోతుంది. రైట్, సో ఈ టూల్ టిప్ లోకి వస్తే ఇక్కడ రైట్, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఇచ్చాడు. ఇదివరకు బ్లాక్ కలర్ ఉండేది. రైట్, నేను బ్లాక్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ప్లస్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది చూడండి విండో. బట్ అక్కడ ఉన్న టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ లో ఉండటం వల్ల కనిపించట్లేదు. సో టెక్స్ట్ షుడ్ బి ఇన్ ఏ ప్లెయిన్. ఇదిగోండి లేబుల్ కలర్, ఎస్, అట్లాగే వాల్యూ కలర్స్. రైట్, సో ఇప్పుడు చూడండి. రైట్, అట్లాగా. సో టూల్ టిప్ అలా ఉంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. రైట్, ఎస్, అలాగే టూల్ టిప్ ను కూడా మనం ఫార్మేట్ చేయొచ్చు. ఇది ఏంటిదండి, దిస్ ఈజ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ బిసైడ్ వన్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. రైట్, టెక్స్ట్ కాలం మీద మనం ఎందుకు చేస్తున్నాం, హెడర్స్. అలాగే వీ కెన్ రైట్ సమ్ డీటెయిల్ నోట్స్ కూడా రాయొచ్చు దీన్ని యూజ్ చేసి. రైట్, ఏంటిదండి, దిస్ ఈజ్ క్లస్టర్ కాలం చార్ట్. యా, బోల్డ్, ఎస్, T4 అండ్ యా. సో
సో అట్లాగే యూ కెన్ యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎక్కడది ఎఫెక్ట్స్, రైట్. సో ఇట్లా అలాగే విజువల్ బోర్డర్ షాడో, వేర్ ఇట్ ఈస్, ఎస్, రైట్. సో దిస్ ఈస్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. బట్ మనం ఒకటి చెప్పుకున్నాం నిన్న, మనం ఏం ప్రిపేర్ చేసినా, ఎన్ని కలర్స్ వేసినా, ఎంత ఫాంట్ మార్చినా, ఏం చేసినా, ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎనీ విజువలైజేషన్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, రైట్. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక 10 to 17 పైన ఉన్నాయి. సో అవి ఉన్నప్పుడు ఇవన్నీ గజిబిజి అయిపోయినాయి. సో కాబట్టి రియల్ టైంలో టాప్ 10 ఆర్ టాప్ 5 అట్లా చూపిస్తారు. సో టాప్ 10 టాప్ 5 ఎట్లా చూడాలి? ఎస్, వీ కెన్ గో విత్ ఫిల్టర్ స్పాన్, ఆర్ వీ కెన్ గో విత్ డాక్స్ ఫార్ములాస్. ఎస్, వీ కెన్ గో విత్ డాక్స్ ఫార్ములాస్. రెండు ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం, రైట్. దీన్నే ఇప్పుడు నేను సబ్ కేటగిరీ తీసుకున్నాను కాబట్టి ఇది ఇలా ఉంది. దీన్నే నేను కేటగిరీ మార్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలం చార్ట్ కాపీ చేద్దాం చూడండి. దీని మీద రైట్ క్లిక్ చేస్తే కాపీ విజువల్. దెన్ ఎస్, నేనంటే కాపీ పేస్ట్లు చేస్తున్నానండి. ప్లీజ్ మీరు డోంట్ డూ కాపీ పేస్ట్. మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుండి క్రియేట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మోర్ ప్రాక్టీస్, దెన్ యూ విల్ గెట్ ఇట్ మోర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఫార్మేటింగ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఫార్మేట్ పెయింటర్తో తీసుకొచ్చి చేశాను. దట్ ఈస్ ద క్వికెస్ట్ ఫార్మేటింగ్. నిన్న నేను పంపించిన బ్యాకప్ క్లాస్లో అంతా ఉంది, ఒకసారి అది చూడాలి, చేయాలి, రైట్. అట్లా ఎనీ క్లాస్, ఏ క్లాస్ అయినా అదే. చెప్పేటప్పుడు చేయటం కాదు, చెప్పేటప్పుడు వినాలి, తర్వాత ఆ క్లాస్ చూడాలి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అది పద్ధతి, దట్ ఈస్ ద వే, రైట్. ఎస్. నాకు ఇప్పుడు సబ్ కేటగిరీ ప్లేస్ లో ఐ టేక్ ఈ సేల్స్. ఏంటంటే సబ్ కేటగిరీ వైజ్, రీజియన్ వైజ్ సేల్స్. సో నాకు సబ్ కేటగిరీలో 17 ఉన్నాయి. నేను సబ్ కేటగిరీ తీసేసి నేను కేటగిరీ పట్టుకొస్తున్నాను. సో ఇప్పుడు ఏదో ఈజీగా అర్థమవుతుందా? ఓన్లీ 3 కేటగిరీస్ ఉన్నాయి. టెక్నాలజీ పరిస్థితి ఇది, ఫర్నిచర్ పరిస్థితి ఇది, ఆఫీస్ సప్లైస్ పరిస్థితి ఇది. ఈ హైట్ ఎక్కువ ఉంది ఏది? ఈస్ట్ కేటగిరీ. సో టెక్నాలజీలో ఈస్ట్ రీజియన్ నుంచి నాకు ఎక్కువ సేల్ జరిగింది. అట్లాగే ద లోయెస్ట్ సేల్ ఈజ్ ఫ్రమ్ సౌత్, రైట్. అట్లాగే ద హైయెస్ట్ సేల్ ఫర్నిచర్ లో నాకు ఎక్కడ వెస్ట్ నుంచి జరిగింది. లోయెస్ట్ సేల్ సౌత్. అగైన్ నేను ఆఫీస్ సప్లైస్ కి వస్తే నా హైయెస్ట్ సేల్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ రీజియన్, అగైన్ లోయెస్ట్ సేల్ ఈజ్ ఫ్రమ్ సౌత్. ఇక్కడ ఒక ట్రెండ్ గమనించవచ్చు, ఆల్వేస్ లోయెస్ట్ సేల్ సౌత్ నుంచే జరుగుతుంది. సో మేనేజ్మెంట్ దీన్ని పట్టుకుంటది. ఎందుకు సౌత్ లో లోయెస్ట్ సేల్ రిపోర్ట్ అవుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్? అది ఎందుకు? మన ప్రొడక్ట్స్ బాగాలేదా, కస్టమర్స్ చూపించట్లేదా, కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే మార్కెట్ లో దీనికి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, వాటి క్వాలిటీ ఏంటి, వాటి బెస్ట్ ప్రైస్ ఏంటి, ఇట్లాంటివన్నీ చూస్తారు. అన్ని చూసి ఎలా అయినా సరే దీన్ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే, సేల్ లేనప్పుడు ఈ ప్రొడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం దానికి తీసేయండి. ఎస్, వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ అంటే అవర్ నెంబర్స్. ఎస్, దీస్ రిపోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దీస్ రిపోర్ట్స్ దే విల్ టేక్ ద వాల్యుబుల్ డెసిషన్స్. అవి కంపెనీకి పనికొచ్చే ఉంటాయి. సో కాబట్టి ఈ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఇప్పుడు మన ఇంటి పక్కన, చిన్న వీధి పక్కన, మన సందు చివరన చిన్న టీ కొట్టు అతనే మంచి ట్రాకర్ మెయింటైన్ చేస్తాడు. వాడు మైండ్ లో చాలా వరకు రాసుకుంటాడు. వాడు రోజుకి 5,000 10,000 బిజినెస్ చేస్తాడు, అంతకన్నా ఎక్కువ చేయడు. ఆయనే ఒక చిన్న బుక్ ఒకటి పెట్టుకుని అందులో అన్ని రాసుకుంటాడు. చిట్టి పొద్దు ఎంత కట్టాము, ఎంత అప్పు ఇచ్చాము, ఎంత బయట నుంచి తెచ్చాము, ఎంత చాయ్ పత్తి తెచ్చి, ఎంత షుగర్, ఇలాంటివన్నీ, పాలు ఎంత, ఈ ఖర్చులు, రెవెన్యూ ఇవన్నీ రాసుకుంటాడు ఆయన కూడా. అది లేకపోతే ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేడు ఆయన బిజినెస్ ని. ఎంత వస్తుంది ఎంత పోతుంది తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది, రైట్. మరి ఒక రోజుకి 5,000 10,000 బిజినెస్ రన్ చేసే ఆయనే ఇదంతా మెయింటైన్ చేస్తుంటే, మన అన్ని ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్, దే ఆర్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి డాలర్ కి ఎలా పోతుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది ఒక లెక్క పత్రం అన్ని ఉన్నాయి. వాటికే ఇవి. అలాగే బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కరెక్ట్ చేయాలి. ఇవన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ బిఐ టూల్స్ పనిచేస్తాయి. వీటిని చూసి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. డేటా లేకుండా పిచ్చిగా ఏమి డెసిషన్స్ తీసుకోవద్దు కదా.
కదా. వితౌట్ డేటా గాల్లో లెక్కలైతే వేయరు కదా. రైట్, అదనమాట. అందుకని దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. అందుకే భూమి మీద మనిషి ఉన్నంత వరకు బిజినెస్ పోదు, బిజినెస్ ఉన్నంత వరకు జాబులు పోవు. మంచి జాబులు చేస్తున్నట్టే లెక్క. సో లైఫ్ కి అంటే మన కెరియర్ కి ఒక భరోసా, ఒక సెక్యూరిటీ. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళినా అక్రాస్ ది గ్లోబ్ మీరు ఏ సిటీ కన్నా వెళ్ళండి, ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. ఏ సిటీ కన్నా వెళ్ళండి అని చెప్పి నేను వెళ్ళి విజయవాడలోకి వెళ్ళి నాకు పవర్ బిఐ మీద జాబ్ ఇవ్వమంటే ఎవడెవడం. రైట్. సో ఎక్కడ ఉంటాయో అక్కడ, ఎక్కడ కంపెనీస్ ఉంటాయో అక్కడికే పోవాలి మనం. రైట్. అట్లా. ఎస్, ఇది కేటగిరీ. నాట్ ఓన్లీ కేటగిరీ సార్, ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. కేటగిరీ తీసుకొచ్చాను, 3 కేటగిరీస్ ఉన్నాయి. అట్లాగే ఐ హ్యావ్ సెగ్మెంట్స్. అందులో కూడా ఐ హ్యావ్ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సెగ్మెంట్స్ ఏంటంటే నా కన్జ్యూమర్, నాకు ఎలాంటి కస్టమర్స్ కి నేను అమ్ముతున్నాను. ఇదిగోండి నా కన్జ్యూమర్ లెవెల్లో నా బిజినెస్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఫ్రమ్ వెస్ట్. అగైన్ సౌత్ చూడండి, సౌత్ ఆల్వేస్ డౌన్. ఖచ్చితంగా పట్టుకుంటారు. ఎందుకు సౌత్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ అనేది చూస్తారు. అలాగే కార్పొరేట్ లెవెల్ బిజినెస్ లో కూడా వెస్ట్ రీజన్, మోస్ట్ ఆఫ్ ద టైం వెస్ట్ రీజన్ నుంచి ఎక్కువ బిజినెస్ వస్తుంది. రైట్. ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయట్లా. వెస్ట్ లో ఏం జరుగుతుంది, సౌత్ లో ఏం జరగట్లేదు. ఎందుకు వెస్ట్ లో హైయెస్ట్ ఉంటే సౌత్ లో లోయెస్ట్ లో ఉంది. ఈ రెండు కూడా కంపేర్ చేసి చూస్తారు. చూసి అవి ఏమన్నా లోపాలు ఉంటే అవి సరిదిద్ది అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. అట్లాగే మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంది, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వెస్ట్ రీజన్ లో పబ్లిక్ కి మార్కెట్, ఈస్ట్ రీజన్ లో ఆర్ వెస్ట్ రీజన్ లో ఉన్న పబ్లిక్ కి ఏంటి డిఫరెన్సెస్, అక్కడున్న వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న వీళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ రెవెన్యూ ఎలా ఉంది, వీళ్ళ మొత్తం కంప్లీట్ డిగ్ చేస్తారు. వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలన్న ఫస్ట్ ప్రైమరీ ఎవిడెన్సెస్ ఈ రిపోర్ట్లే. రైట్. సో అట్లాగా ఇది సెగ్మెంట్, ఇది ఈజీగానే అవుతుంది. అలాగే ఇంకా రైట్, ప్రొడక్ట్ అని అలా అని చెప్పి నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకొచ్చాను అనుకోండి, నాకు చాలా ఉన్నాయి. ఏం అర్థమవుతుంది అది, ఐ హ్యావ్ సో మెనీ ప్రొడక్ట్స్. ఇది విజువల్ బాగానే ఉంది చూడడానికి, చక్కగా అన్ని అన్ని రైట్ ఉన్నాయి. ఇదిగోండి టాప్ లో ఇది కనపడుతుంది, టూల్ టిప్ ఈజ్ వర్కింగ్. మీరు అక్కడ పెడితే టూల్ టిప్ ఏదో టూల్ టిప్ కూడా రావట్లేదు, అంత చిన్న డేటా. అదిగోండి అది కూడా వర్కింగ్, ఎక్స్ప్లెయిన్ చేసింది. స్టిల్ అలా అని చెప్పి నేను ఈ చార్ట్ వేసి పంపించగలనా, నో ఈజ్. రైట్. అట్లా. సో అట్లాగే నాకు ఇంకా చాలా ఉంటాయి. సిటీస్ కూడా ఉన్నాయి, బోల్డ్ అండ్ సిటీస్ ఉన్నాయి. అదిగోండి అది కూడా, అదిగోండి ఎంత స్క్రోల్ చేయాలో చూడండి. సో చార్ట్లు వస్తాయి, బట్ బెస్ట్ ఫిట్ అనేది ఇంపార్టెంట్. సో వీటికి కాలం చార్ట్కి, నార్మల్ కాలం చార్ట్కి, నార్మల్ బార్ చార్ట్కి 10 to 15 ఫీల్డ్స్ అనేది ది బెస్ట్. అదే మళ్ళీ అగైన్ క్లస్టర్ కానీ స్టాక్డ్ కానీ వస్తే 5 to 10 అనేది ది బెస్ట్. అది ఎలా తెలుస్తుంది, మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కమింగ్ విత్ ప్రాక్టీస్, ఓహో మనకు తెలుస్తుంది అది, ఇది ఈజీ టు అండర్స్టాండ్, ఇది వేయకూడదా. ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ ఉంది, పై చార్ట్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 దాని రూల్, అది బెస్ట్ ప్రాక్టీస్. దాని రూల్ అంటే బుక్ లో ఎవరు చెప్పారు, సీనియర్స్. వాళ్ళు ఎలా చెప్పారు, ఎస్, బెస్ట్ ప్రాక్టీస్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అర్థమైంది. పై చార్ట్ 5, 6 లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 5 ఉంటే చక్కగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువైపోతే ఇంకా కష్టం, దానివల్ల యూజ్ లేదు. వీ కెనాట్ అండర్స్టాండ్ ఈజీలీ, సో వేస్ట్. మరి అందుకే కదా విజువలైజేషన్స్ పట్టుకొచ్చింది. ఏం రాసుకున్నాం ఇక్కడ, హ్యూమన్ బ్రెయిన్ అండర్స్టాండ్స్ విజువల్స్ మోర్ ఈజీలీ దాన్ ప్లెయిన్ నెంబర్స్. సో అందుకనే విజువల్స్. అలాగే విజువల్స్ చేతిలో ఉన్నాయి కదా, 300 విజువల్స్ చేతిలో ఉన్నాయి, కానీ ఏది పడితే అది గుడ్ లుకింగ్ కోసం చూడకూడదు ఎప్పుడు. అఫ్ కోర్స్ గుడ్ లుకింగ్ ఈజ్ ఆల్వేస్ ఫైన్, కాదని అంటల్లా. బట్ అంతకన్నా ద మెయిన్ మోటివ్ ఈజ్ బిహైండ్ ఎనీ విజువలైజేషన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఈజీ అండర్స్టాండింగ్. ఏ లే మ్యాన్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, అలా ఉండాలి. రైట్, అది పాయింట్. సో దిస్ ఈజ్ వేస్ట్. సో బెటర్ ఏంటంటే అర్థం చేసుకోవటానికి, రైట్, సిటీ తీసేసి ఏం పెడదాం, రైట్, యా కేటగిరీ. సో ఇదేంటండి, దిస్ ఈజ్ క్లస్టర్. కాపీ విజువల్ మీరు కాపీ చేయొద్దండి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయండి. కాపీ విజువల్ అండ్ ఇంకొకటి స్టాక్డ్ తీద్దాం చూడండి. ఇది క్లస్టర్ కదా, ఎక్కడుంది, దిస్ ఈజ్ స్టాక్డ్. సో ఇది కూడా ఈజీ టు అండర్స్టాండ్ నౌ. అఫ్ కోర్స్ బిలో 5 ఉన్నాయి, 3 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, కేటగిరీ, టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్. బట్ దిస్ ఈజ్ ఈజీ టు అట్ ఏ గ్లాన్స్ పట్టేయచ్చు. హైయెస్ట్ ఇక్కడ ఉంది ఎందుకంటే దాని లెంత్ ఎక్కువ ఉంది చూడండి, హైట్. నెక్స్ట్ లీస్ట్ సౌత్,
అట్లాగే ఇంకో చోటుకి వెళ్ళిన దీని లెంత్ ఎక్కువ ఉంది అట్లా. So this is a cluster and this is stacked. But cluster, wherever, whenever we need cluster or stacked charts, we need three fields. Three fields. అది మీరు రీజియన్ తీసేసేయండి. Then automatically it's a normal column chart. దీనికి కూడా రీజియన్ తీసేసేయండి. It's a normal column chart. Both are same now. Right? సో థర్డ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లన్నీ నోట్స్లు రాస్తా ఉంటే థౌజండ్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి. ఇట్ టేక్స్ మోర్ టైం. బట్ ఎలాగో బ్యాకప్ ఉంది కాబట్టి 1-2 సార్లు చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ గుడ్. ఓకే, సో ఇదేంటండి క్లస్టర్ వర్సెస్ స్టాక్డ్. రైట్, దిస్ ఈజ్ స్టాక్డ్ క్లస్టర్. ఓకే, స్టాక్డ్. రైట్, దీనికి కూడా రైట్. సో అట్లాగే ఇవేంటండి ఇక్కడ నుంచి చూసాం మనం. ఫస్ట్ బై డిఫాల్ట్ కాలం చార్ట్ తోనే ఎందుకు మొదలెట్టామంటే, ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఎక్సెల్, మీరు ఒక ఎక్సెల్లోకి వెళ్ళి రైట్, చార్ట్కి షార్ట్ కట్ ఏంటండి ఎక్సెల్లో రైట్. సో నా దగ్గర ఇలా డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది, హెచ్వైడి లొకేషన్, సేల్ 100, బెంగళూరు సేల్ 200, విజయవాడ సో ఒక 300, అలాగే చెన్నై ఇదో 400, అలాగే వైజాగ్ ఇది ఒక 250. ఇలా సేల్ ఉంది. ఇదేంటంటే లొకేషన్ వైజ్ సేల్ అనుకుందాం. దిస్ ఈజ్ సేల్స్. రైట్, దీనికి ఒక చార్ట్ వేయాలి. మీరు ఇక్కడ డేటా మీద క్లిక్ చేసి మీరు F11 ప్రెస్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా మీకు ఏ చార్ట్ వచ్చింది, దిస్ ఈజ్ చార్ట్ షీట్. ఎక్సెల్లో మీకు 3 డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. వన్ ఈజ్ నార్మల్ షీట్ అండ్ చార్ట్ షీట్ అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాక్రో షీట్ ఉంటుంది. సో షీట్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. రైట్, వర్క్ బుక్స్ లో మనం ఎక్స్టెన్షన్స్ చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్, డిఫరెంట్ టైప్స్. అట్లాగే దీనిలో షీట్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. షీటు, చార్ట్ షీట్. ఇక్కడ ఏమొచ్చింది, కాలం షీట్ వచ్చింది, కాలం చార్ట్ వచ్చింది బై డిఫాల్ట్. మనం ఏమన్నా చెప్పామా, కాలం అయ్యి పై అయ్యి అని చెప్పామా? ఇక్కడ ఉంటాకి 5 సిటీస్ ఉన్నాయి. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద బెస్ట్ ఫిట్ ఈజ్ పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్. సో పై చార్ట్, డోనట్ చార్ట్, జస్ట్ ఇక్కడ ఏ చార్ట్ అయినా పవర్ బిఐలో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చేస్తాయి. బట్ అదే ట్యాబ్లో అనుకోండి, డోనట్ చార్ట్ వేయాలనుకోండి, ఒక 2-3 లైన్స్ ఆర్ 5 లైన్స్, 5 to 6 లైన్స్ కోడ్ యూనిట్ టు రైట్, ఆర్ అట్లీస్ట్ ఫార్ములాస్ యూనిట్ టు రైట్ అక్కడ. సో అట్లాంటి టిపికాలిటీస్ అన్ని ఓవర్కమ్ చేశారు కాబట్టి పవర్ బిఐ స్టాండ్స్ ఎట్ ఫస్ట్. అందుకే 100 MNCs ఉంటే అందులో 99 MNCs ఆర్ యూజింగ్ పవర్ బిఐ. దట్ ఈస్ ద రీజన్. మోర్ ఫీచర్స్, మోర్ ఫ్లెక్సిబిలిటీ, మోర్ సాటిస్ఫాక్షన్, అట్లాగే లెస్ ఇన్ ప్రైస్, లెస్ ఇన్ కాస్ట్ కంపేర్ టు మిగతా వాటితో పోలిస్తే. సో అట్లాగే దీనికి మీరు డేటా లేబుల్స్ చేసి, ఇక్కడ కూడా ఉంటాయి డేటా లేబుల్స్ అయిపోండి. ఇది డేటా టేబుల్, డేటా లేబుల్స్, అట్లా యూ కెన్ యాడ్. రైట్, ఎస్, F11 ఇస్ ద షార్ట్ కట్ అండి. ఇక్కడ ఇవన్నీ ఎక్సెల్లో చెప్తాను మనం. రైట్, ఇవేంటండి కాలం చార్ట్. అట్లాగే స్టాక్డ్ కాలం చార్ట్. స్టాక్డ్ ఈజ్ నథింగ్ బట్ అడుగుతారు డిఫరెన్స్, స్టాక్డ్ అండ్ క్లస్టర్ డిఫరెన్స్, వన్ అపాన్ అనదర్. అట్లాగే క్లస్టర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఇది క్లమ్జీ అయిపోయింది. సో ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో దాంతోడు ఒక్కొక్క కాలము ఈజ్ డివైడెడ్ ఇంటూ, ఈజ్ స్ప్లిటెడ్ ఇంటూ 4. ఎందుకు 4 రీజన్స్? 4 రీజన్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజన్ ప్లేస్లో నేను కేటగిరీ పట్టుకొచ్చాను అనుకోండి. కేటగిరీ పట్టుకొస్తే మీకు ఇక్కడ టెక్నాలజీ, అట్లాగే ఆఫీస్ సప్లైస్, అట్లాగే ఫర్నిచరు, అట్లాగే ఒక్కొక్క చోట మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫీల్డే కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఫీల్డ్స్ అంటే మిగతా ఈ గ్రూప్స్ నుంచి సేల్ లేదు అక్కడ. అట్లాగా రైట్, ఇట్లా ఉంది. అట్లాగే కేటగిరీ ప్లేస్లో నేను సెగ్మెంట్ కూడా పట్టవచ్చు. రీజన్ ప్లేస్లో ఏది వేరే సెగ్మెంట్, ఎస్, అవిగోండి ఇక్కడ వచ్చినాయి మళ్ళీ. సో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్. ఇది కన్జ్యూమర్ లెవెల్లో ఎంత చూడండి, అన్నిటికన్నా ఫ్రమ్ కన్జ్యూమర్ లెవెల్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ కార్పొరేట్ ఆఫీస్లో నెక్స్ట్, అలాగే మళ్ళీ అగైన్ హోమ్ ఆఫీసెస్ లో కూడా బిజినెస్ తక్కువ ఉంది. హైయెస్ట్ ఫ్రమ్ కన్జ్యూమర్ లెవెల్లో ఉంటే ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా అనాలిసిస్ పార్ట్, మనకేం జరుగుతుందో అనేది తెలుసుకోవటం అనమాట. విజువలైజేషన్స్ చూసి బెటర్ విల్ గో విత్ రీజన్. ఎస్, ఇవన్నీ కాలం. రైట్, అట్లాగే ఇంకొక చార్ట్ ఉందండి. మీరు ఇప్పుడు దాకా కాలం చార్ట్ చూసాం కదా. రైట్, ఇక్కడ కూడా రైట్,
సో ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ లో క్లస్టర్డ్ 100% స్టాక్డ్. మీరు ఇక్కడ చూస్తే ఈ కాలం చార్ట్, బేసిక్ కాలం చార్ట్ చూస్తే దీని హైట్ ఎంత ఉంది, 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 దీని హైట్ ఎంత ఉంది. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? బేస్డ్ ఆన్ నెంబర్స్. ఆ సేల్ ని బట్టి నెంబర్ ఇచ్చారు. బట్ 100% స్టాక్ అంటే దీనిది 9K కాబట్టి 9K ఇచ్చారు, హైట్ అంతవరకే వెళ్ళింది. దీన్ని 50K కాబట్టి 50K, దీని 100K కాబట్టి 100K, ఇది 150 కాబట్టి 150, ఇది 200. అట్లా ఈ హైట్ అనేది ఇస్ డివైడెడ్, రైట్? ఇది నార్మల్. బట్ ఎప్పుడైతే 100% అని మాట్లాడుతున్నారో 100% స్టాక్డ్ కాలం చార్ట్ అని మాట్లాడుతున్నారో అన్ని కాలమ్స్ హైటు సేమ్ హైట్ ఉంటాయి. ఇది 100% ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని 100% కి తీసుకుని మిగతా అన్నిటినీ కూడా ఒకే హైట్ కి తీసుకొస్తారు. దట్ ఈజ్ వాట్ 100%. దట్ ఈజ్ వాట్ 100% కాలం చార్ట్. ఇప్పుడు మీ ముందు ఉన్నది కాలం, స్టాక్డ్ కాదు. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 2 ఫీల్డ్స్, దట్ ఈజ్ సమ్ ఆఫ్ సేల్స్, సబ్ కేటగిరీ. దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ 100% మీద క్లిక్ చేశాను అనుకోండి, ఏమైంది? అద్దుకోండి. సో మొత్తం అన్ని ఈక్వలైజ్ చేసేసారు, చేసేసి ఇచ్చారు. బట్ దీనివల్ల నాకేంటి ఉపయోగం? బట్ అందుకే రియల్ టైంలో మీరు ఎక్కడ ఏ డాష్ బోర్డులో ఏ రిపోర్ట్లో చూసినా ఇవి ఉండవు కదా. కాలం చార్ట్ ఉద్దేశం ఏంటి? ఆ హైట్ ఏదైతే ఎక్కువ ఉందో అది ఎక్కువ సేల్, ఆ హైట్ ఏదైతే తక్కువ ఉందో అది తక్కువ సేల్, ఆర్ ప్రాఫిట్, ఆర్ క్వాంటిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది కదా మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది. బట్ ఇలా 100%, అఫ్ కోర్స్ ఒక టూల్ డెవలప్ చేసేటప్పుడు అన్ని యాంగిల్స్ లో చూస్తారు. కాబట్టి ఇది మీకు వెరీ లెస్ ఎవడో పెట్టడం. ఎక్కడైనా ఏ రిపోర్ట్లో అయినా ఈ చార్ట్ కనపడుతుందేమో చూడండి, డాష్ బోర్డ్స్ లో, రిపోర్ట్స్ లో, ఎక్కడ? వెరీ 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 వెరీ, నేనైతే ఎంతవరకు చూడాల, రైట్? సో దీన్నే యా, సో దీన్ని ఇక్కడ రాద్దాం చూడండి. 100% కాలం చార్ట్, రైట్? ఏం చెప్తున్నారు సార్? వేర్ ఇట్ ఈస్ పట్టండి దీన్నే. కాపీ విజువల్ మీరు కాపీ చేయొచ్చు సార్. పేస్ట్, Ctrl+C Ctrl+V ఆల్సో విల్ వర్క్, రైట్? సో నేనేం చేస్తాను, కేటగిరీ ప్లేస్ లో ఐ టేక్ సబ్ కేటగిరీ. ఎస్, రీజన్ తీసేద్దాం ప్రస్తుతం ఇది. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ మై, సో ఏంటండి, కాలమ్స్ కలర్ చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ ఫార్మాటింగ్ అండి. ఇది మనకు కొంచెం అలవాటు అయితే ఆటోమేటిక్గా మన క్రసర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది నేను ఏదో ఫాస్ట్ వెళ్తున్నా అని కాదు, బ్యాకప్ ఉంది. యూ హ్యావ్ బ్యాకప్. ప్రశాంతంగా కూర్చుని అది చూస్తూ, ఇది ఇట్స్ కమ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు కాలం చార్ట్కి ఇలా ఉంది, రేపు పొద్దున పై చార్ట్కి ఫీల్డ్స్ విల్ బి చేంజ్. డోనట్ చార్ట్, ఆఫ్ కోర్స్ పై అండ్ డోనట్ బోత్ ఆర్ సేమ్. తర్వాత ట్రీ మ్యాప్ విల్ బి డిఫరెంట్, అలాగే వాటర్ ఫాల్ చార్ట్ విల్ బి డిఫరెంట్. అట్లా చార్ట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి మనకి? త్రూ ప్రాక్టీస్ ఓన్లీ. ఇట్ కమ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్, రైట్? ఎస్. ఇక ఈ ఫార్మేటింగ్ ఎక్స్ యాక్సిస్ ఎలా చేయాలి, వై యాక్సిస్ ఎలా చేయాలి, ఇలా నోట్స్ రాస్తే థౌజండ్స్ పేజెస్ వస్తాయి. బట్ అట్లా కాదు కదా, యూ హ్యావ్ బ్యాకప్. చూడాలి, 1-2 సార్లు చేయాలి. అలా ఒక వారం రోజులు మీరు చేస్తూ ఉంటే అన్ని అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత చూడాల్సిన అవసరం కూడా ఉండదు, రైట్? ఇప్పుడు ఇదేంటండి? ఎస్, రైట్. సో యా, ఇప్పుడు ఇది ఏంటండి? ఇది జస్ట్ కాలం చార్ట్, రైట్? అదే పక్కన కాపీ. ఎందుకు ఇలా ఇస్తున్నామంటే కంపారిజన్. సో దానివల్ల మనకి వి విల్ నో. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్టాక్డ్, సో రెండు ఒకటే. అప్పుడు 100, దిస్ ఈజ్ 100%, దిస్ ఈజ్ నార్మల్ కాలం చార్ట్. సో ది డిఫరెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ ఇక్కడ వాల్యూస్ లో ఇచ్చారు. ఇక్కడ 0%, 20%, 40%, 60%, 80%, 100%. 100% లో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ వాల్యూస్, మీ పొజిషన్, మీ ఏదైతే ఉందో
దాన్ని ఆల్వేస్ ఈక్వలైజేషన్ టు ద 100%. కాబట్టి అన్ని కాలమ్స్ మీకు 100 ఒకే లెంత్ లో ఒకే హైట్ లో ఎందుకు వచ్చినాయంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. రైట్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. వాట్ డూ యూ మీన్ బై 100% కాలం చార్ట్ ఆర్ కాలం స్టాక్డ్ కాలం చార్ట్? మరి స్టాక్ ఏది ఇక్కడ? వెర్ ఈజ్ మై స్టాక్? సో ఇక్కడ మీరు దేంతో తీసుకొస్తారు? దీని మీదకి మీరు రైట్, దీని మీదకి మీరు రీజన్ పట్టరండి. వేర్ ఇట్ ఈస్, ఎస్. దేని ఏం జరిగింది ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చింది ఇదేంటిదండి? క్లస్టర్. నేను క్లస్టర్ లో ఉన్నానా? రైట్. సో ఫస్ట్ విల్ గో విత్ స్టాక్ కాలం. అదే స్టాక్డ్ అయితే అదిగోండి. సో అట్లాగే మీరు ఇక్కడ రైట్ ఇంకో రీజన్ తీసుకురండి. ఎస్, దిస్ ఈజ్ 100% స్టాక్డ్. మీరు ఈ పర్సంటేజ్లు అన్ని క్యాలిక్యులేట్ చేస్తే అవుట్ ఆఫ్ 100% లో వెస్ట్ లో ఎంత పర్సంటేజ్, అవుట్ ఆఫ్ 100% లో సౌత్ లో ఎంత పర్సంటేజ్, అవుట్ ఆఫ్ 100% లో మీకు ఈస్ట్ రీజన్ లో ఎంత పర్సంటేజ్, అవుట్ ఆఫ్ 100% లో మీకు ఫోన్స్ ఎక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారు? టూల్ టిప్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. రైట్. సో అట్లాగే ఈ నెంబర్స్ ఇదంతా 100%కి ఈక్వలైజ్ చేసింది. సో ఎప్పుడు ఇది బెస్ట్ ఫిట్ అంటే ఇట్లా ఉన్నప్పుడు మీకు కాదు, ఇట్లా ఉన్నప్పుడు ఈ 100% అంటే ఎస్. చూద్దాం చూడండి. సో బెటర్ ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ సబ్ కేటగిరీ తీసేసి నేను కేటగిరీ వేస్తున్నా. రైట్, ఎస్. ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది. రైట్, దీన్ని నేను రెండు ఒకేసారి ఉంటే అలాగే ఉంటాయి. రైట్, చూద్దాం చూడండి. ఎస్, కాపీ విజువల్, ఎస్, కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి దీన్ని మార్చండి. సో ఈక్వల్ అయిపోయినాయి. కానీ ఇది స్టాక్డ్ కాబట్టి పర్సంటేజెస్ చూపిస్తున్నాయి. సో కొంత రీడబిలిటీ ఉంది ఇక్కడ. ప్లస్ నేను ఏం చేశాను, 3 ఫీల్డ్స్ కే చేశాను. దీన్ని సబ్ కేటగిరీ చేస్తే 17 వచ్చేస్తాయి. సో మళ్ళీ క్లమ్జీ అయిపోయింది. సో అందుకే 5 to 10 ఇస్ ద బెస్ట్ అని చెప్పేది. ఎందుకంటే మీరు స్టాక్డ్ కానీ క్లస్టర్ కానీ వెళ్ళినప్పుడు అది 10 వరకు ఉంటే దట్ ఈస్ ఫైన్. అంటే 5 to 10, మోర్ 15 అట్లా దాటేసి వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇది ఓకే, పర్సంటేజెస్ చూపిస్తుంది. అట్లా కాకుండా నేను రైట్ ఈ రీజన్ తీసేసాను. ఇప్పుడు ఏమైంది? ఏం అర్థమవుతుంది? ఏం తెలియట్లే చార్ట్ చూస్తే. బట్ నెంబర్స్, ఆల్ నెంబర్స్ ఆర్ కరెక్ట్. అన్ని 100%. ఎట్లా నమ్ముతాం? ఫోన్స్ 100% చేయలే, చైర్స్ 100% చేయలే, స్టోరేజ్ 100% చేయలే, అన్ని ఒకే లెవెల్లో ఉన్నట్టు రాంగ్ ఎజంప్షన్ వస్తుంది. కాబట్టి నార్మల్ కాలం చార్ట్ కి, నార్మల్ బార్ చార్ట్ కి we should not go for 100% చార్ట్ కి వెళ్ళకూడదు. ఎప్పుడైతే స్టాక్డ్ క్లస్టర్ ఉన్నాయో అప్పుడే వీ కెన్ గో ఫర్ 100%. ఒకవేళ చూపించాలి అనుకుంటే. బట్ అది కూడా నాట్ మోర్ దెన్ 15, జస్ట్ 5 to 10 ఉంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకు అలా కనిపిస్తుంది, ఇది బెటర్ గా కనిపిస్తుంది. ఇవి ఓన్లీ 3 ఉన్నాయి డేటాలో. అది 5 to 10 ఉన్నా ఓకే, 7, 8 వరకు ఓకే, 10 బిలో 10 ఓకే, దట్ ఈస్ ఫైన్. సో ఇట్లాంటివి ఎంత ఎక్కువ చెప్తే అంత కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. బట్ మనం వీఆర్ డూయింగ్ ప్రాక్టీస్. మన మైండ్ లో ఒక ఫీడ్ అనేది జరుగుతుంది, దాన్ని బట్టి మన మనస్సాక్షి చెప్తుంది. రైట్. సో ఇది మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇచ్చా. సో ఎప్పుడు వెళ్ళాలి 100% కి? ఎస్, స్టాక్డ్ క్లస్టర్ ఉన్నప్పుడే. అవి లేనప్పుడు నార్మల్ చార్ట్స్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు. రైట్, ఎస్. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో ఇది నార్మల్. తీసేద్దాం చూడండి. మనకి డిఫరెన్సియేషన్ తెలియటం కోసం ఇలా ఉంచుతున్నాం, సబ్ కేటగిరీ అండ్ రీజియన్. రైట్, అట్లాగే ఇది కూడా తీసేసేయండి, రీజియన్. ఇది డిఫరెన్స్. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి, ఏం అర్థమవుతుంది? ఒరే బాబు, నార్మల్ కాలం చార్ట్ లో ఈ పోల్స్, ఈ కాలమ్స్ అన్ని కూడా వాటి యొక్క వాల్యూస్ ని బట్టి హైట్ డిసైడ్ అవుతుంది. బట్ 100% లో అన్ని ఈక్వలైజ్ అయిపోతాయి. రైట్, ఎస్. బట్ బెస్ట్ ఫిట్ ఇన్ ద ఇండస్ట్రీ ఎట్లాగా? రైట్, చూద్దాం. స్టాక్డ్, వీ షుడ్ గో విత్ స్టాక్డ్ ఆర్ క్లస్టర్. సో కాపీ విజువల్. రైట్, అది 100%.
రైట్. చూడండి ఇక్కడ హైలైట్ అయింది 100%, ఇక్కడ హైలైట్ అయింది 100%. సో ఇదేంటండి స్టాక్డ్. మరి నాకు ఇంకోటి ఏంటి క్లస్టర్. ఇదిగోండి ఇది క్లస్టర్. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. నేను ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడికి తీసుకొచ్చేసి 17 సబ్ కేటగిరీస్ తీసుకొచ్చాను అనుకోండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో బెస్ట్ 5 to 10, కొంచెం 2-3 ఎక్కువైనా పర్వాలేదు, 15 దాటేసి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా బై ప్రాక్టీస్ వస్తాయి. బై ప్రాక్టీస్ వీ షుడ్ గెట్ ఇట్ రైట్. సో వెరీ సబ్ కేటగిరీ. ఎస్, ఈ రెండు ఎందుకు ఉంచుతున్నానంటే డిఫరెన్సియేషన్. ఇది 100%, ఇది 100%. రైట్. ఇక్కడ ఎస్ స్టాక్డ్. ఇక్కడ చూడండి మీకు ఏం చెప్తున్నాడు, 100% స్టాక్డ్ కాలం చార్ట్. మీకు క్లస్టర్ ఉందా, ఒకటే ఉంటది. రైట్. ఎక్కడ 100% స్టాక్డ్ బార్ అది, అంతేగాని 100% క్లస్టర్డ్ చార్ట్ లేదు. రైట్. సో కాబట్టి తీసేద్దాం, రిమూవ్. ఎస్, ఇది 100% ఏంటండి స్టాక్డ్ కాలం చార్ట్. రైట్. సో మనకి డిఫరెన్సియేషన్ తెలియాలి అనుకుంటే, ఇంకొక ఫీల్డ్. ఎస్, ఏంటది, దీని మీదకి నేను మోర్ కేటగిరీ ప్లేస్ లో సబ్ కేటగిరీ పట్టుకొస్తున్నా. సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మరి నెంబర్స్ ఏవి, ఎస్, మీరు ఆ ఫిగర్ అడ్జస్ట్ కాకపోతే ఆ నెంబర్స్ కూడా రావు. అంటే తక్కువ ప్లేస్ లో అది కూడా చూపించలేదు, అంటే దిస్ ఈజ్ అన్ఫిట్ అని అదే ఒప్పుకుంటుంది. రైట్. సో తక్కువ ఫీల్డ్స్ ఉండాలి. సో డిఫరెన్సియేషన్ తెలియడం కోసం ఆ రెండు ఉంచాను అక్కడ. సరే, ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఈజ్ కాలం చార్ట్, స్టాక్డ్ కాలం చార్ట్, క్లస్టర్డ్ కాలం చార్ట్, క్లస్టర్ వర్సెస్ స్టాక్డ్. క్లస్టర్ అంటే నెక్స్ట్ టు ఈచ్ అదర్, స్టాక్డ్ అంటే వన్ అపాన్ అనదర్ ఆర్ వన్ బిలో ది అదర్. రైట్. సో కొన్ని సందర్భాల్లో స్టాక్డ్ తో పోలిస్తే క్లస్టర్ ఈజ్ బెటర్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ మనం లెంత్ అనేది మనం మనసు పెట్టి చూడాలి. ఓహో, చూడగానే తెలియదు, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఒక సెకండ్, హాఫ్ సెకండ్ అలా ఆలోచించి ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడ అలా కాదు, చెప్పేస్తుంది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఫిట్ అంటే ఇది బెస్ట్ ఫిట్. రైట్. ఎస్. అట్లాగే విల్ హ్యావ్ 100%. ఇది డిఫరెన్స్, ఇది కాలం చార్ట్, నార్మల్ కాలం చార్ట్. ఇది డిఫరెన్సియేషన్ తెలియటం కోసం ఇచ్చాం, బట్ రియల్ టైంలో దీనివల్ల యూజ్ లేదు. ఒక సింగిల్, అది మీరు ఎలా చూపించాలి, స్టాక్డ్ తో చూపించగలిగితే దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. రైట్. ఎస్, ఇదిగోండి ఇది 100%. అంటే మీ వాల్యూస్ టెక్నాలజీలో సమ్ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ కలిపితే దెన్ ఇట్ విల్ బి 100%. అట్లాగే ఈ ఫర్నిచర్, ఈ అన్ని పర్సెంట్లు కలిపితే దెన్ ఇట్ విల్ బి 100%. ఈ అన్ని పర్సెంట్లు కలిపితే దెన్ ఇట్ విల్ బి 100%. అది మీనింగ్ అక్కడ. ఇక్కడ మీనింగ్ మొత్తం పోతుంది. రైట్. ఇక కమింగ్ టు బార్ చార్ట్. సో విల్ ఫినిష్ ఇట్ టుడే అండి. ఏం లేదు, ఈ రెండు ఒకలానే ఉంటాయి, సిమిలర్. బార్ అంటే ఏంటండి, మనకి ఎక్సెల్ తెలుసు, వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ ఎక్సెల్. మీకు ఏంటండి, ఇలాగా ఆల్ స్టాండింగ్ లైన్స్ ఆర్ యువర్ కాలమ్స్, అంటే వర్టికల్ గా రిప్రజెంటేషన్. అలాగే ఆల్ హారిజంటల్ గా ఉండే అన్ని కూడా మీ రోస్, దీస్ ఆర్ బార్స్. ఈ రోస్, ఈ హారిజంటల్ గా స్లీపింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బార్స్ అండి. సో మీకు ఇక్కడ బార్ చార్ట్ ఉంది చూడండి, స్టాక్డ్ బార్ చార్ట్. డైరెక్ట్ గా ఏది కాలం చార్ట్, డైరెక్ట్ గా బార్ అంటే సింగిల్ బార్ చార్ట్ గా అలా ఇవ్వడు, స్టాక్డ్ ఇచ్చాడు. సో ఏంటిది, ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్, స్మాల్ మల్టిపుల్స్, టూల్ టిప్, ఆల్ ఫీల్డ్స్ ఆర్ సేమ్. నేను ఇప్పుడు దీని మీదకి ఏం తీసుకొస్తాను, అగైన్ సబ్ కేటగిరీ పట్టుకొచ్చాను. రైట్. స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ విజువల్ బికాస్ ఐ నీడ్ టు ప్లే ద నెంబర్స్. ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో సబ్ కేటగిరీ. రైట్. వై యాక్సిస్ లో సబ్ కేటగిరీ, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో సేల్స్. అలా కాదు, సో ఇట్లా వస్తుంది. మీ కాలం చార్ట్ లో ఏం వేశారు మీరు, ఎక్స్ యాక్సిస్ లో సబ్ కేటగిరీ,
వై యాక్సిస్ లో సేల్స్, బట్ బార్ కు వచ్చేసరికి ఆపోజిట్, వైస్ వర్సా. మీరు అలాగే వేస్తే ఇలా వస్తుంది, నో వన్ కెన్ అండర్స్టాండ్. సో అందుకని ఇవన్నీ కూడా చూసి కళ్ళతో చూసి చేస్తూ ఉంటే వస్తాయి. రైట్, సబ్ కేటగిరీ, యువర్ ఐస్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ వై యాక్సిస్ లోకి సబ్ కేటగిరీ అండ్ సేల్స్ లోకి ఎక్స్ యాక్సిస్, దెన్ ఇట్ విల్ క్రియేట్. ఇప్పుడు ఎనీవన్ కెన్ అండర్స్టాండ్. ఇది కూడా అఫ్ కోర్స్ నా దగ్గర 17 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మోర్ వచ్చింది, బట్ రియల్ టైంలో టాప్ 5 టాప్ 10 ఇట్లా చూపిస్తారండి. రైట్. ఎస్, సేమ్ ఇప్పుడు నేను ఈ ఫార్మేటింగ్ అంతా చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్ కాబట్టి జస్ట్ ఐ కాపీ ద ఫార్మాట్స్, ఫార్మాట్ పెయింటర్. రైట్, ఇప్పుడు నేను ఆ ఫార్మాట్ పెయింటర్ రైట్ అని వచ్చేసిన. సింప్లీ ఫాస్టెస్ట్ వే టు పెయింట్ ఫార్మాటింగ్. రైట్, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి, దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి వై యాక్సిస్. ఇఫ్ యూ వాంట్ టు ఫార్మాట్ వై యాక్సిస్ దెన్ యూ షుడ్ గో విత్ వై యాక్సిస్. అలాగే ఎక్స్ యాక్సిస్, ఎస్ యూ షుడ్ గో విత్ ఎక్స్ యాక్సిస్. అట్లాగే జనరల్, ఇక్కడ మీరు టైటిల్, ఈ విజువల్ బోర్డర్ ఇవన్నీ కూడా. అలాగే మీరు కాలమ్స్, ఈ బార్స్ అంటాం. మీరు అదే కాలం చార్ట్కి వెళ్తే, మీరు ఇక్కడ కాలం చార్ట్ ఏదైతే ఉందో ఈ కాలం చార్ట్కి వెళ్తే ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఇక్కడ కాలమ్స్. అదే మీరు బార్ చార్ట్కి వస్తే ఇక్కడ మీకు యూ విల్ గెట్ బార్. ఎక్కడండి, ఎస్ ఫార్మాటింగ్, ఎస్ బార్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్ యూ కెన్ చేంజ్ ద కలర్. రైట్, అట్లా యూ కెన్ చేంజ్ ద డిఫరెంట్ కలర్స్. రైట్, నాట్ అన్ ఇష్యూ. బ్లూ బాగానే ఉంది, థిక్ బ్లూ. దిస్ ఈస్ బార్ చార్ట్ అండి. రైట్, మీరు అదే మీరు 3 ఫీల్డ్స్ అలా చూపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఏముంది, రైట్, ఎస్ విజువల్స్. రైట్, బిల్డ్ విజువల్ అన్న చోట నేను సబ్ కేటగిరీ ప్లేస్ లో నేను కేటగిరీ పట్టుకొచ్చాను. చూడండి ఎట్లా కనిపిస్తుందో. దిస్ ఈజ్ బిట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. అందుకే 5 to 10 అనేది బెస్ట్ ఫిట్ అని చెప్పేది. ఇక మీకు టూల్ టిప్ ఎలాగో ఉంది, టెక్నాలజీ హైయెస్ట్. సో ఇక్కడ డేటా లేబుల్స్ ఉన్నాయి. ఎస్ యూ కెన్ ఫార్మాట్ డేటా లేబుల్స్. ఏంటండి, రైట్, ఇక్కడ వాల్యూస్, ఎస్ కలర్, థిక్ కలర్, మీకు కొంచెం కలర్ పెంచవచ్చు, 12 బోల్డ్, ఎస్ రైట్. అట్లాగే వాల్యూస్, యా ఆటో డిస్ప్లే. ఆటో అంటే ఏంటి, అక్కడ అడ్జస్ట్ చేస్తుంది. మీరు థౌజండ్స్ అంటే ఇట్ విల్ డిస్ప్లేస్ ఇన్ థౌజండ్స్. అలాగే నోన్ అంటే కంప్లీట్ నెంబర్ వస్తుంది. ఇవన్నీ మనం నిన్న చూసాం. రైట్, బట్ ద డిఫాల్ట్ వన్ ఆటో, గో విత్ దట్. రైట్, అట్లాగే. సో ఇదేంటంటే బార్ చార్ట్. దిస్ ఈజ్ బార్ చార్ట్. సో ఈ కలర్ అంత ఎప్పలేదు, బట్ ఉంచుదాం అలాగా. రైట్, అలాగే మనకి ఇంకేమున్నాయి, ఇదిగోండి బార్, స్టాక్డ్ బార్ చార్ట్. ఇప్పుడు మనం చూసింది ఏంటిది, ఇక్కడ మోర్ ఫీల్డ్స్ ఉంచుదాం, సబ్ కేటగిరీ, కేటగిరీ ప్లేస్ లో సబ్ కేటగిరీస్. రైట్, ఎస్, ఇది బార్ చార్ట్. సో మరి దీనిలోనే వీ హ్యావ్, ఇది చూడండి ఇక్కడ క్లస్టర్ ఉంది, అట్లాగే వీ హ్యావ్ స్టాక్డ్ ఉంది. రైట్, అవి కూడా చూసేద్దాం, చూడండి. రైట్, కాపీ విజువల్, కాపీ విజువల్. రైట్, కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ వి విల్ ఆల్సో వర్క్ అండి. సో నాకేం కావాలి, ఇప్పుడు నాకు ఇక్కడ 17 ఉన్నాయి, 17 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ 17 సబ్ కేటగిరీస్. సో నేనేం చేస్తాను సార్, నాకు ఇది స్టాక్డే, బట్ నాకు ఇక్కడ స్టాక్ వచ్చిందా, రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది, వెన్ యూ టేక్ ద థర్డ్ ఫీల్డ్ ఇంటూ లెజెండ్. రైట్, ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఏంటి స్టాక్ అంటే, జనరల్ గా మనకు ఇది కాలంలో ఉన్నప్పుడు వన్ అపాన్ అనదర్, ఒకదాని నెత్తి మీద ఇంకొకటి. ఇక్కడ ఏంటంటే బార్ కాబట్టి అదిగోండి. రైట్, ఎస్. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ ఈ సేమ్. దీన్ని మీరు 3 ఫీల్డ్స్ కి పెట్టుకొచ్చారు అనుకోండి కేటగిరీ, ఓకే, దట్ ఈస్ ఫైన్, అండర్స్టాండబుల్. రైట్, ఇక్కడ బిగినింగ్ కాబట్టి సబ్ కేటగిరీ ఉంచుదాం. సో కాపీ అండ్ కంట్రోల్ వి. ఇదేంటిదండి, దిస్ ఈజ్ స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ బార్, ఓకే, చార్ట్. రైట్, అట్లాగే ఇక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాం. సో ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం నెక్స్ట్ ఇంకోటి ఏంటిది,
క్లస్టర్ ఉంది, క్లస్టర్ మీద క్లిక్ చేయండి, బట్ రావట్లా, స్టిల్ ఇట్ ఈస్ నాట్ క్లస్టర్ అనేది రావట్లా. ఎలా వస్తుంది? వెన్ యూ ప్లేస్ రీజియన్, ఇప్పుడు వచ్చింది, బట్ కన్ఫ్యూజింగ్, చాలా టూ మచ్ కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఎందుకు? ఫీల్డ్స్ ఓవర్ అయిపోయినాయి. అందుకే టాప్ 5 కానీ టాప్ 10 కానీ ఎందుకు చూపిస్తాము? అంతవరకు చాలు. ఓకే, అది ఈజీ టు అండర్స్టాండబుల్, రైట్? బిజినెస్ కి ఎవరైతే టాప్ 5 ఉన్నారో, ఎవరైతే లీస్ట్ పర్ఫార్మర్స్ ఉన్నారో, అలాగే ఎక్కడి నుంచి అయితే టాప్ 5 ప్రాఫిట్ వస్తుందో ఇట్లాంటివే చూస్తారు, టాప్ 10 ఇట్లాగా. సో అవి ఎలాగో కమింగ్ ఫార్వర్డ్ వస్తాయి, రైట్? ఇదేమిటి మాస్టర్? ఇది క్లస్టర్. ఇది ఫోన్స్ అనేది ఒక గ్రూప్, అలాగే బైండర్స్ అనేది ఒక గ్రూప్. అందులో పలానా రీజియన్ నుంచి ఎంత, నాకు 4 రీజియన్స్ ఉన్నాయి, సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇక్కడ 4 రీజన్స్ ఉండటం వల్ల 4 బార్స్ వచ్చినాయి. అదే నేను రీజియన్ ప్లేస్ లో ఇఫ్ ఐ టేక్ సమ్ కేటగిరీ, అప్పుడు కేటగిరీలో ఒక చోట బిజినెస్ సేల్ జరగట్లేదు కాబట్టి అది రావట్లేదు. సెగ్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి చూడండి, 3 బార్సే ఉన్నాయి. ఒకటి కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్. అట్లాగా మీకు ఆ రీజియన్స్ ఫీల్డ్స్ ఎక్కువ అవుతున్న కొద్ది కూడా ఆ రీజియన్ కానీ లేకపోతే లెజెండ్ లో వేసే ఫీల్డ్ ఏదైతే ఉందో కేటగిరీ కానీ సెగ్మెంట్ కానీ ఆ ఫీల్డ్స్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఎక్కువ అవుతున్నా కూడా మళ్ళీ చార్ట్ అంతా కలిసిపోతుంది, రైట్? ఎస్. సో నేను ప్రస్తుతానికి రీజియన్ ఉంచుతున్నాను, రైట్? వేర్ ఈజ్ అండి, దిస్ ఈజ్ రీజియన్. ఇదేంటిదండి? క్లస్టర్ బార్ చార్ట్. మరి బార్ చార్ట్ బెస్ట్ ఫిట్, మరి ఇట్లా చూపించి వదిలేయగలమా? స్టాక్డ్ ఎన్ని ఫీల్డ్స్, బట్ కాబట్టే మీకు ఏం చేస్తారంటే, ఎస్, క్లస్టర్, స్టాక్డ్ వర్సెస్ క్లస్టర్, స్టాక్డ్ వర్సెస్ క్లస్టర్. ఓకే, సో ఒకటి కాపీ చేద్దాం చూడండి. కాపీ, మీరు కాపీ చేయొద్దండి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయండి, అలవాటు పడతారు, రైట్? కంట్రోల్ వి, పేస్ట్. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, రైట్, నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, సబ్ కేటగిరీ ప్లేస్ లో కేటగిరీయే చూపిస్తా. ఏమైంది? రైట్, సమ్ వాట్ బెటర్, రైట్? అట్లాగే ఇంకొకటి క్లస్టర్ చూద్దాం ఈసారి. కాపీ విజువల్, పేస్ట్, రైట్? ఏం చేస్తున్నానండి ఈసారి నేను, దిస్ ఈజ్ క్లస్టర్. అదిగోండి, ఇప్పుడు చూడండి, మీకు 4 ఫీల్డ్స్ ఉన్నాయి, రైట్? 1 2 3 4 రీజియన్, సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇక్కడ క్లిక్ చేస్తుంటే పక్కది కూడా మారుతుంది చూడండి. దట్ ఈస్ వాట్ ఇంటరాక్టివ్, హైలీ ఇంటరాక్టివ్ విజువల్స్. మనం ఏం పాయింట్ రాసాం ఇక్కడ? వెరీ బిగినింగ్ లో, ఇఫ్ యు సీ, వెరీ బిగినింగ్ లో నోట్స్ లో, ఎస్, PBI, పవర్ BI హ్యాస్ హైలీ ఇంటరాక్టివ్ విజువల్స్ దాన్ ఎక్సెల్. ఏంటా దాన్ ఎక్సెల్? సో ఇక్కడ 2 రిపోర్ట్స్ ఉన్నాయి, ఎక్సెల్ లో చేసిన డాష్ బోర్డ్ ఒకటి ఉంది, పవర్ BI లో చేసిన డాష్ బోర్డ్ ఒకటి ఉంది. చూద్దాం చూడండి. ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా డేటా, ఎస్, కన్స్యూమర్స్ కంప్లైంట్స్ డేటా ఇది. సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేస్తే ఎక్సెల్ లో చేసిన రిపోర్ట్ వస్తుంది, రైట్? రానివ్వండి. దిస్ ఈజ్ డాష్ బోర్డ్ అండి, ఎక్సెల్ లో చేసిన డాష్ బోర్డ్. సో కంప్లీట్. ఇదేంటి? బ్యాంక్ ఆఫ్ అమెరికా కన్స్యూమర్ కంప్లైంట్స్ రిపోర్ట్స్. ఇదేంటి? కన్స్యూమర్ కంప్లైంట్స్, ఓవరాల్ కంప్లైంట్స్, టైమ్లీ రెస్పాన్సెస్. దిస్ షుడ్ బి 98%. సో నేను అప్పుడు చేసినప్పుడు డేటా ఇది, ఇప్పుడు కాదు, లాంగ్ ఏగో, రైట్? నెంబర్స్ మార్చేసాం అంతే, ఎందుకంటే బయటకు వెళ్ళకూడదు కదా, రైట్? ఎస్, టైమ్లీ రెస్పాన్స్ ఇంత, బట్ యాక్చువల్ గా ఉండాల్సిన 98%. వాళ్ళు టార్గెట్ అది. సో ఇన్ ప్రోగ్రెస్ ఇంకా ఎన్ని ఉన్నాయి? కంప్లైంట్స్ ఓవర్ టైమ్ అంటే 2017, 18, 19, 20, 21, 22, 23. సో వాటి యొక్క కంప్లైంట్స్. సో ఇదిగోండి, ఇది ఇప్పుడు మీరు చూస్తున్న బార్ చార్ట్, ఇక్కడ చూస్తున్న సింపుల్ కాలం చార్ట్, ఈ రెండే మనం చూసింది. ఇప్పుడు బార్ చార్ట్ ఇక్కడ చూడండి, రైట్? టాప్ కంప్లైంట్స్ బై సబ్ ప్రొడక్ట్, మహా అంటే 1 2 3 4 5 6 7, మహా అంటే టాప్ 10 చూపించాము ఇక్కడ, ఎక్కువ చూపించలా. 15 17 అట్లా వెళ్ళిపోవాలా, 10 ఇంకా వెళ్ళిపోతే చండాలంగా ఉంటుంది, రైట్? ఇది మ్యాప్.
సో ఇది ఏరియా యుఎస్ స్టేట్స్ కాబట్టి యుఎస్ లో ఎక్కడెక్కడ ఏంటి అన్నది. సో ఇదేంటిదంటే స్లైసర్. దిస్ ఈజ్ టైమ్ లైనర్. ఇది అడ్వాన్స్ విజువల్స్ అన్నమాట. విజువల్ స్లైసర్ ఇస్ ఫిల్టర్, టైమ్ లైనర్ ఇస్ ఆల్సో ఫిల్టర్, బట్ విజువల్ ఫిల్టర్స్ ఇన్ ఎక్సెల్ లో. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? పక్కకి కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి. ఆల్ నెంబర్స్ ఆర్ చేంజింగ్. దిస్ ఈజ్ ఇంటరాక్షన్. దిస్ ఈజ్ ఎక్సెల్ లో, దిస్ ఈజ్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్. ఇంటరాక్టివ్ చేంజ్ అవుతున్నాయి. రైట్, రైట్, ఎస్. అలా ఇక్కడ నేను ఏదన్నా విజువల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి అవన్నీ. ఇవి పెట్టినవే ఎందుకు, ఈ స్లైసర్స్ టైమ్ లైన్స్ పెట్టినవి ఎందుకు అంటే ఇంటరాక్షన్ కోసం. దట్ ఈస్ ఫైన్. బట్ నేను ఇక్కడ డైరెక్ట్ గా విజువల్ మీదకి వచ్చి ఇదిగోండి ఇక్కడ 2021 పోల్ మీద క్లిక్ చేస్తే మిగతాయి చేంజ్ అవుతున్నాయి. అసలు అదే చేంజ్ కాదు, మొత్తం చేంజ్ అయినాయి. ఇదిగోండి ఎలా చేంజ్ అవుతున్నాయా? నో, నో. ఈ ఇంటరాక్షన్ అనేది ఎక్సెల్ లో లేదు. అదే మీరు ఇక్కడికి వచ్చి వీటి మీద క్లిక్ చేశారు అనుకోండి, పైన ఉన్న నెంబర్స్ కూడా మారిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఇది ఓకే. అందుకే అక్కడ ఏం రాశాం? హైలీ ఇంటరాక్టివ్ విజువల్స్ దాన్ ఎక్సెల్ అన్న. ఎక్సెల్ లో ఈ లోపాలు ఉన్నాయి, అలాంటివి కొన్ని ఉన్నాయి. సో అదే ఇప్పుడు మీరు పవర్ బిఐలో చేసిన డాష్ బోర్డ్ చూద్దాం. నేను మీకు చూపించినట్లు లేనిది. రైట్, ఎస్, ఇది పవర్ బిఐ ఫైల్. రైట్, రానివ్వండి. ఎస్, అది ఓపెన్ అవుతుందంటే ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ పవర్ బిఐ ఫైల్స్ ఉన్నాయి, ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, కాకుండా కొత్తగా ఓపెన్ చేస్తున్నాం. దట్టు హై ఎండ్ డాష్ బోర్డ్స్, అవి ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్. బట్ బ్యాక్ ఎండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, కొన్ని అప్లికేషన్స్. సో కొద్ది టైం పడుతుంది. i3 ప్రాసెసర్ అండి, అందుకే నేను పిల్లలకి i5 ప్రాసెసర్ సజెస్ట్ చేస్తా. i3 ఫైన్, నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, టీచ్ చేయడం, వీటన్నిటికీ i3 10th అండ్ అబోవ్ జనరేషన్స్ ఆర్ ఫైన్. బట్ i5 లిటిల్ బిట్ ఫాస్ట్. i5 లిటిల్ బిట్ ఫాస్టర్. అలాగే ప్రాసెసర్లో కూడా సిరీస్లు ఉంటాయి. ప్రాసెసర్లో కూడా మీకు సిరీస్లు ఉంటాయి. రైట్, ఎస్, రానివ్వండి. ఇప్పుడు హెచ్ సిరీస్ అనేది వస్తుంది, అది ఇంకా ఫాస్ట్ ఉంటుంది. యూతో ఇప్పుడు మనం వాడే జనరల్గా అన్ని యూ అనే సిపియూల్లో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో యూ అనే సిరీస్ ఉంది. అది బిట్ ఓల్డర్. బట్ ఇప్పుడు హెచ్ వస్తుంది, అది లిటిల్ బిట్ ఫాస్టర్. ఇక్కడ చూడండి స్లైసర్ నడుస్తుంది, అలాగే ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, అలాగే ఇక్కడ పై చార్ట్ ఉంది, ఇక్కడ మీరు చూసిన కాలం చార్ట్ ఉంది, అలాగే మీరు చూసిన బార్ చార్ట్ ఉంది. ఇందులో టాప్ 5 చూపించాం. 1 2 3 4 5. ఇక్కడ ఉన్న స్లైసర్ ఉంది, మీరు దీని మీద క్లిక్ చేస్తే ఎస్, ఆల్ ఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు యువర్ సెలెక్షన్. అంటే ఇప్పుడు మార్టిగేజ్ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి సిచ్యువేషన్, లేదు క్రెడిట్ రిపోర్టింగ్ లో ఎలా ఉంది, డెబిట్ కలెక్షన్ లో ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. అట్లాగే మీకు ఇక్కడున్న ఈ టైం లైన్ తో కూడా పాటు చేంజ్ అవుతాయి. రైట్, ఇవి టైం లైనర్. ఇది ఇది పవర్ బిఐలో చేసిన డాష్ బోర్డ్ ఇది. రైట్, ఎస్. ఇది ఎలాగో చేంజెస్ జరుగుతుంది. బట్ నేను ఇక్కడికి వచ్చి ఈ పై చార్ట్ మీద ఈ రీజియన్ లో సెలెక్ట్ చేస్తే మిగతా చేంజ్ అవుతున్నాయి చూడండి. దీని మీద చేంజ్ అయితే చేంజ్ అవుతున్నాయి చూడండి. దీని మీద అఫ్ కోర్స్ అసలు ఇవి కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసిన చేంజ్ అవుతున్నాయి చూడండి. అట్లాగే ఇక్కడ అక్కడ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి. సో దిస్ ఈజ్ వాట్ హైలీ ఇంటరాక్టివ్. ఇదే పాయింట్ అక్కడ రాసా. అదే మీరు ఎక్సెల్ లోకి వెళ్తే అది జరగదు. సో అదే ఇప్పుడు నేను చూపించింది అక్కడ ఏంటండి. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ రిపోర్ట్స్ ఇది నేను ఎక్సెల్లో చెప్తాను. ఇవి ఒక 2-3 ప్రాజెక్ట్స్ చెప్తాను. అలాంటి డాష్ బోర్డ్స్, డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎక్సెల్లో చెప్తాను. ఇవి ఎట్లా చేయాలి. ఈ నెంబర్స్ కూడా మారుతున్నాయి, ఈ నెంబర్స్ కూడా మారుతున్నాయి. సో ఇది కంపెనీ లోగో, జనరల్గా పెట్టరు. రైట్, మీరు మనం దీని ఏం బిజినెస్ చేయట్లేదు కదా, నేర్చుకుంటున్నాం. దీని బిజినెస్ పెట్టి వాడి డేటా నెంబర్స్ అన్ని ఎప్పుడో మార్చేసాను. అసలు ఈ డేటా ఈ ఇయర్స్ డేటా కూడా కాదు, అది ఎప్పుడో పాత డేటా, యాక్యురేట్ డేటా ఉండదు. రైట్, ఎస్, రైట్.
ఎస్. సో పైన చూడండి సిఏ, ఎఫ్ఎల్, టెక్సాస్ ఇవన్నీ స్టేట్ వైడ్ గా కంప్లైంట్స్ ఇవి స్క్రోల్ అవుతున్నాయి. రైట్. ఎస్, దట్ ఈస్ వాట్ ఇంటరాక్టివ్ అండి. ఆ పాయింట్ అక్కడ మీనింగ్ ఏంటంటే అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే పక్కకి కూడా ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ దే డెవలప్డ్. సో ఎక్కడ దాకా వచ్చాం? బార్ చార్ట్, ఎస్. స్టాక్డ్ బార్ చార్ట్, ఎస్. క్లస్టర్డ్ బార్ చార్ట్, ఆఫ్ కోర్స్. స్టాక్డ్ వర్సెస్ క్లస్టర్, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అట్లాగే రైట్, ఇంకేమున్నాయి? ఎస్, 100% దిస్ ఈస్ స్టాక్డ్. క్లస్టర్ ఉండదు అది. ఇక్కడ చూడండి స్టాక్డే ఉంది, ఇక్కడ చూడండి క్లస్టర్ ఉంది, బట్ 100% లేదు. సో చాలు ఇంతవరకు. సో ఇవి మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. బట్ నాకులాగా కాపీ పేస్టులు కాదు. మీరు ఏ చార్ట్ వేసినా, ఏ ఫార్మేట్ చేసినా, ఎన్నిసార్లు చేసినా ఫ్రమ్ స్క్రాచ్ మాన్యువల్గా చేయండి. అట్లా చేస్తే అలవాటు అవుతుంది. సో ఈ ఫైల్ మీకు ఈరోజు వస్తుంది. టుమారో వి విల్ సీ అదర్ చార్ట్స్ ఇంకేదైతే ఉన్నాయో అవి చూద్దాం. రైట్, ఇంతవరకు చాలండి.